and we are going to know about steno. దేని గురించి తెలుసుకుంటున్నాం మనం ఇలా స్టెనో. దానికి ఇంకో పేరు కూడా ఉన్నది, షార్ట్ హ్యాండ్. ఏమంటా ఉన్నారు? షార్ట్ హ్యాండ్ కోర్స్ ఆర్ స్టెనో కోర్స్. ఓకే, ఫస్ట్ మనకు ఈ స్టెనో నేర్చుకునేటప్పుడు మనకు సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ వీ విల్ నో అబౌట్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సబ్జెక్ట్ కాదు మనకు కావాల్సింది, ఫస్ట్ డే కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్నాం కాబట్టి స్టేట్ ఎస్బిటిఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఎక్కడి నుంచి వస్తా ఉన్నా సర్టిఫికేట్? స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ నుంచి మనకు సర్టిఫికేట్ వస్తుంది. మనకు తెలంగాణ స్టేట్ కాబట్టి టీఎస్ నుంచి వస్తా ఉన్నది. ఏపీలో ఉంటే ఏపీ గవర్నమెంట్ నుంచి, మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు. ఓకేనా? ఇట్లా మనకు సర్టిఫికేట్ వస్తూ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. 6 months పాయింట్ ఆఫ్ వ్యూ. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఏమని అసలు నీకు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతావా కావా అని అడుగుతూ ఉన్నారు. వీ విల్ హ్యావ్ ఎగ్జామ్స్ ఎవ్రీ 6 monthsకి ఉంటుంది అన్నట్టు. ఎగ్జామ్ ఎన్ని మంత్స్కి ఒకసారి? 6 monthsకి ఒకసారి ఉంటుంది. ఇన్ ద మంత్ ఆఫ్ జాన్ ఆర్ ఫిబ్రవరి, జనవరి ఆర్ ఫిబ్రవరి. ఇక్కడ నుంచి 6 months చూసుకుంటే ఎప్పుడు వస్తుంది? మళ్ళా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. అంతేగా, 6 months పీరియడ్లో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్లో ఎట్లా పెడతాడు అంటే పేపర్ 1 వీ విల్ హ్యావ్ పేపర్ 1 P1 అండ్ P2. పేపర్ 1 పేపర్ 2. తర్వాత దీనికి 100 marks, దీనికి వీ విల్ ఆల్సో హ్యావ్ 100 marks. 45కి పాస్, 45కి పాస్, 75కి ఫస్ట్ క్లాస్, 75కి ఫస్ట్ క్లాస్. అయితే పాస్ పర్సంటేజ్ ఎట్లా చేస్తారంటే ఇంట్లో 90 వచ్చాయి అనుకోండి, ఇంట్లో 40 వచ్చాయి. ఇప్పుడు పాస్ ఆఫ్ ఎలా? ఇప్పుడు ఇది పాస్ ఆఫ్ ఎలా? 2 పేపర్లలో 45 ఉండాలి. 2 పేపర్స్లలో యూ షుడ్ గెట్ 45 marks. అట్లయితేనే పాస్. ఇలా 99 వచ్చాయని చెప్పి ఇలా 44 వచ్చాయంటే మళ్ళీ యూ విల్ ఫెయిల్ ఇన్ బోత్ పేపర్స్. మళ్ళీ 2 పేపర్లు రాయాలి ఇక్కడ మనం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. పాయింట్ క్యాచ్ అయిందా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? పేపర్ 1 అంటే డిక్టేషన్ ఉంటుంది, చూద్దాం. ఇది కూడా యూ విల్ హ్యావ్ డిక్టేషన్ ఎట్ ది రేట్ ఆఫ్ 80 words per minute. మనకు డిక్టేషన్ చెప్తాడు. ఎంత చెప్తాడు? 80 words per minute. అంటే ఇది 80 ఉండదు, ఎగ్జాక్ట్లీ 80 to 100 మధ్యలో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పినా కూడా వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి 80 to 100 ఉంటుంది. తర్వాత 100 words per minute, 120 words per minute, 150 words per minute, 200 words per minute. ఓకేనా? ఏంటిది? 80 words, 100 words, 120 words, 150 words, 200 words. ఇట్లా మన ఎగ్జామ్ కండక్ట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ మనం రాసేది ఏంటిది? 80 words. 80 words per minute. అంటే అట్లా ప్రాక్టీస్. అంటే మనం ఇది పాస్ కావాలంటే మనం మినిమం ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే, అంతే కదా? ఇది రాస్తే మనకి అది ఈజీగా డిక్టేషన్ పడుతుంది. ఇన్ ద సేమ్ వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? ఓకే. తర్వాత యాక్చువల్గా ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్, షార్ట్ హ్యాండ్ ఎవరు నేర్చుకోమన్నారు మిమ్మల్ని? హూ సెడ్ టు లర్న్ షార్ట్ హ్యాండ్? ఎవరు నేర్చుకోమన్నారు? ఇది యాజువల్గా పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తూ ఉంటారు మనకు? యూ విల్ పేరెంట్స్ ఏమంటా ఉన్నారు? పేరెంట్స్ చెప్తూ ఉన్నారు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే జాబ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అని. నెక్స్ట్ ఇంకెవరు చెప్తా ఉన్నారు? ఫ్రెండ్స్ ఫ్యూచర్ ఉంటుంది అట్లా. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉన్నారంటే వెన్ దే విల్ అప్లై ఇన్ ఎస్ఎస్సిలా, రైల్వే డిపార్ట్మెంట్స్లల్లా, కోర్ట్స్లల్లా. నేను అర్థమైందా? కోర్ట్స్లోకి పోతే అక్కడ స్టెనోగ్రఫీ, ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చూస్తూ ఉంటే అక్కడ ఆన్లైన్లో స్టెనోగ్రాఫర్ అన్న పోస్ట్ పడుతూ ఉంటుంది. ఏంటిది అది? స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఎప్పటికీ మనకు ఉంటా ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటారు, దే విల్ నో, ఇక్కడ తెలుసుకుంటున్నాడు సబ్జెక్ట్ ఉంటుంది అన్న విషయం. అవునా కాదా? కాకపోతే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే మనకు సఫిషియంట్ టైం ఉండాలి. ఏముండాలి? సఫిషియంట్ టైం ఉంటే సరిపోతుందా అండి? టైం ఉంటే సరిపోదు.
మనకు మినిమం ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ ఏముండాలి, గ్రామర్ పార్ట్ ఉండాలి. తర్వాత పేషెన్సీ కూడా ఉండాలి. ఈ 3 ఉండాలి. టైం కంపల్సరీ ఉండాలి. స్పెండ్ మోర్ టైం టు ప్రాక్టీస్. గ్రామర్ పార్ట్ ఉండాలి, లేకపోతే నేర్చుకోండి. తర్వాత పేషెన్సీ, ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇది 1 మంత్లో 15 డేస్లో వచ్చే సబ్జెక్ట్ కాదు. ఇది 6 months. ఇట్స్ టేక్ టైం ఫర్ 6 months. ఓకేనా? 6 months టైం తీసుకుంటుంది. టైం అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ టైం. మరి గ్రామర్ పార్ట్ అంటే ఎంతవరకు ఉండాలి మన గ్రామర్ అన్నది చూద్దాం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇట్స్ పెద్ద ఓషన్. అది చూద్దాం. నేను ఒక స్పెల్లింగ్ చెప్తాను, చెప్తే మీరు రాయాలి. ఓకే? ఒకసారి పేపర్స్ తీసుకోండి. ఇంకా అది తీసుకోవాలి. అందరూ ఒక పేపర్ తీసుకోండి. అది తీసుకో అమ్మా, అక్కడ తీసుకోవాలి. అమ్మ ఇస్తా ఏదో ఒక దాని మీద రాయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ట్యూషన్ అన్న స్పెల్లింగ్ రాయండి. అందరూ ఎవరిదెవరు చూడద్దు, ఎవరిదెవరు చూడకుండా ట్యూషన్ పెన్ ఇచ్చిన కదా ఇప్పుడు నీకు. టీయూ రాయండి. ట్యూషన్ స్పెల్లింగ్ రాయండి. ట్యూషన్ స్పెల్లింగ్ చూపెట్టద్దు, ఎవరు చూపెట్టద్దు. ఒకసారి అందరు కలిసి ట్యూషన్ స్పెల్లింగ్ రాయండి. రాశారా? ట్యూషన్. నెక్స్ట్ వర్డ్ ఐ ఆమ్ టెల్లింగ్ farmer. Next word I am telling farmer. ఓకేనా? ఓకే. అట్లా ఒకసారి ఏంటి చూద్దాం, ఎవరు ఏమేమి రాశారో చూద్దాం. ఒకసారి ఇటు ఇక్కడ ఒక అమ్మాయి రాసింది. ఏం పేరమ్మా ఇది? సర్వత్ రాశారు. ట్యూషన్ TUTION. షీ రోడ్ ద స్పెల్లింగ్ ఆఫ్ TUTION. ఇది రాశారు. ఓకే. నెక్స్ట్ ఇంకోసారి ఏం పేరమ్మ అనేది? రజనీ గారు రాశారు. TUETION. ఇది రాశారు. ఏం రాశావమ్మా? ఏం పేరు నీది? శివరంజని. ఏం స్పెల్లింగ్ ఇది? అర్థమే, కొంచెం నీట్గా రాయాలిగా. TUTION. ఇది రాశారు. అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఇది రైట్. దిస్ ఈజ్ రైట్. TUTION ఇది రెండు రైట్ స్పెల్లింగ్స్ అకార్డింగ్ టు ఇంగ్లీష్. అది ఇప్పుడు చూద్దాం. ఇంట్లో స్టెనోలకు వస్తే ఏమవుతుందంటే ఇక్కడ సైలెంట్ వర్డ్ ఉంటుంది అన్నట్టు. ఇది ఎవరు అబ్జర్వ్ అయ్యారు? ఇక్కడ ఏమవుతుందంటే TUITION. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ గ్రామర్. PhD కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు కదా ఇంగ్లీష్లో, వాళ్ళు ఈ స్పెల్లింగ్ రాస్తారంట. దే విల్ రైట్ ఐ సైలెంట్. ఈ లెటర్తో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం చూడండి ఏరియాలలో ఇన్ సమ్ ఏరియాస్ మనకు ట్యూషన్ స్పెల్లింగ్ అంటే TUTION అని రాస్తారు. కొన్ని దిక్కుల ఏరియాస్లలో మీరు అబ్జర్వ్ చేస్తే TUITION. ఇది రైటే. కాకపోతే ఈ స్టాండర్డ్ మనం పెంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఐఎమ్ ఆస్కింగ్. ఇంతకుముందు ఇంకో వర్డ్ చెప్పాను నేను. ఏంటి అది? ఫార్మర్. మనకి ఎన్ని స్పెల్లింగ్స్ ఉన్నాయి? FORMER. ఫార్మర్. FARMER. ఈ రెండింటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ వర్డ్స్? ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ వర్డ్స్? చెప్పున్నామా. ఇదంటే ఏంటిది? FORMER అంటే ఏమవుతుంది? FARMER అంటే ఏమవుతుంది? చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్. ఇది రైతు. ఓకే. ఇక్కడ షీ ఈజ్ టెల్లింగ్ అంటే అగ్రికల్చర్ ఇచ్చినట్టు. రైతు. ఇక్కడ అమ్మాయి రైతు అని చెప్తా ఉన్నది శివమణి. ఈ ఫార్మర్ అంటే ఏంటి? ఫార్మాట్ చేసే వాళ్ళని ఫార్మర్ అంటారు. అకార్డింగ్ టు యూ అంటే ఎక్స్ ప్రెసిడెంట్. ఓకే. ఇట్స్ వెరీ గుడ్. వీ హ్యావ్ టు గెట్ దట్ నాలెడ్జ్. ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్, క్యాప్టెన్, ఎక్స్ ఫార్మర్ క్యాప్టెన్. మీరు ఎప్పుడైనా న్యూస్లలో వింటా అంటే యూ విల్ గెట్ దట్ వర్డ్.
అయితే నాకు అప్పుడప్పుడు అనిపించేది తెలియనప్పుడు ఫార్మర్ కపిల్ దేవ్ ఇండియన్ కెప్టెన్ అర్థం కాకపోయేది. ఇఫ్ యూ సో గెట్ త్రూ దట్ మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నది అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో వీ విల్ హ్యావ్ సేమ్ వర్డ్స్ బట్ ఇన్ డిఫరెంట్ మీనింగ్స్. ఇప్పుడు నేను స్టెనో ఎట్లుంటుందంటే మీరు యూ విల్ రైట్ ఏ డిక్టేషన్, ఒక డిక్టేషన్ మీరు రాస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ ఏ సెంటెన్స్, ద సన్ గివ్స్ హీట్ అండ్ లైట్. వాట్ ఐఎమ్ టెలింగ్, ద సన్ గివ్స్ హీట్ అండ్ లైట్. అక్కడ సన్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఏం రాయాలి, ద సన్ గివ్స్ హీట్ అండ్ లైట్. ఇక్కడ ఏం చేస్తారు మీరు, సన్ ఎస్యుఎన్నా ఎస్ఓఎన్నా, ఎస్యుఎన్ రాయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్ ఎస్యుఎన్ అన్నది రైట్. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థం కావాలి, యూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్యుఎన్ అండ్ ఎస్ఓఎన్. అక్కడ లాట్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మరి నేను చెప్పింది గ్రామర్ పార్ట్ అర్థం చేసుకోవాలంటే ఎస్ఓఎన్ అయితే ఇక్కడ తప్పు అవుతుంది అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్. అంటే మన ఇంగ్లీష్లో వొకాబులరీ పెంచుకోవాలి. ఇప్పుడు ఉన్న సార్ మాకు ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ మేము కొంచెం వీక్, అట్లాంటిది ఏం లేదమ్మా. ఎప్పుడైతే మీరు స్టెనో స్టార్ట్ చేశారో, వెన్ యూ గెట్ స్టార్టెడ్ స్టెనో, ఇప్పటి నుంచి అది స్టార్ట్ చేయండి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్, సమ్ స్టూడెంట్స్ 10th క్లాస్ వరకు ఇంటర్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు. దే విల్ లర్న్ తెలుగు. బీటెక్ వచ్చినాక, ఎంసీఏకి వచ్చినాక దే విల్ స్టార్ట్ ఇంగ్లీష్. అవునా కాదా? ఇక్కడ వీళ్ళ దగ్గర మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇది స్టార్ట్ చేస్తారో ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంగ్లీష్కి. అప్పటి నుంచి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. దే విల్ గెట్ మోర్ వర్డ్స్, గ్యాదర్ మోర్ వర్డ్స్. నేను మీకు అర్థమైందా? స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఈ 10th ఫస్ట్ నుంచి 10th వరకు వచ్చిన వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళంతా ఇంపార్టెన్స్ ఇచ్చి దే విల్ గెట్ మాస్టర్స్. అర్థమైందా అమ్మా? అట్లా ఇంగ్లీష్ అన్నది అట్లా అనేది ఏం లేదు. ఇఫ్ యూ ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా?